సౌత్ కొరియాలో ఒక హాస్పిటల్లో ఒక చిన్న పాప రిసెప్షన్లో కూర్చుని ఉందట. అలా కూర్చుని ఉంటే తన ఎదురుగా ఉన్నటువంటి ఒక రూమ్లో ఒక ఆయన బెడ్ మీద పడుకుని ఏడుస్తున్నాడు. ఎందుకనంటే ఆయన తన యవన ప్రాయంలో ఇష్టానుసారంగా తిరిగాడు. అలా తిరగడం ద్వారా తన జీవితంలో చాలా రకాలైనటువంటి అనారోగ్యాలు తెచ్చిపెట్టుకున్నాడు. ఇంకా ఫైనల్ స్టేజ్లో ఉన్నాడు ఆయన. తన జీవితం ఇంకా అంతమైపోతుంది. బలహీన పడిపోయాడు. ఏ ఒక్కరు తను బలపరిచేవారు ఎక్కడ కనబట్టలేదు. డాక్టర్ గారు చెప్పారు, అయ్యా స్కానింగ్ రిపోర్ట్లు అన్నీ చూసాం, ఇక నువ్వు సర్దుకోవచ్చు. ఏ రోజు నువ్వు ఈ భూప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోతావో ఎవరికి తెలీదు, కనుక ఇక నీ జీవితం అయిపోయింది, నీ పని అయిపోయింది అని అంటే అప్పుడు ఆశ పుట్టిందంట అతనికి. కొన్ని రోజులు బ్రతికితే బాగుండేదే, నా జీవితం అంతా ఇష్టానుసారంగా జీవించేసానే, అసలు నా జీవితానికి ఒక పరమార్థం లేకుండా నేను బ్రతికేస్తున్నానే అని అప్పుడు ఆశ పుట్టిందట. అలాగా ఆ బెడ్ మీద పడుకుని ఏడుస్తున్నాడట. ఏమిటి నా జీవితం ఎలాగైపోయింది, త్రాగుడు వల్ల నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది. డాక్టర్ గారు అన్నారు, 2 లంగ్స్ పోనీ అయ్యా, ఇక ఎవరి వల్ల కాదు, డాక్టర్లుగా మేమే చేతులెత్తేస్తున్నాం, ఇంకెవరైనా బాగు చేసే వాళ్ళు ఉంటారండి, మనకి తెలిసినటువంటి వైద్యులే ఇక అయిపోయిందయ్యా అంటే ఇంకెవరి వల్ల కాదు కదా, శరీరంలో ఎవరి వల్ల బాగుపరచబడేటువంటి మార్గం లేదు కదా. ఇంకా ఆయన దిగులు పడిపోయి ఆ బెడ్ మీద పడి ఇటువంటి తిరుగుతున్నాడట. ఇటువంటి తిరుగుతూ ఉంటే ఆ రిసెప్షన్లో కూర్చున్న ఆ బిడ్డ తన తల్లిదండ్రుల హాస్పిటల్ లోపల డాక్టర్ గారితో ఏదో మాట్లాడుతున్నారు. ఈమె అక్కడ కూర్చుని ఉంది. అలా కూర్చుని ప్రభు ఆమెని ప్రేరేపిస్తున్నాడు, చిన్న బిడ్డని. అమ్మా, నువ్వు ఎదుర్కొన్నటువంటి ఆ రూమ్లోకి వెళ్ళి ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు, మోకరించి ప్రార్థన చేస్తావా అని చెప్పరా అని ఒక మెల్లైన స్వరం ఆ బిడ్డకి వినబడుతుంది. వినబడితే ఇటువంటి చూసింది, ఎవరు కనబడలేదు. వెంటనే ఆ బిడ్డ ఎదురుగా ఏడుస్తున్నటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తూ అంకుల్ అని మాట్లాడుతుంటే పిల్లల మాట ఏమంటాడు, ఆయనకున్న బాధను బట్టి బయటికి గెంటేశాడు. అలా గెంటేస్తే ఆ బిడ్డ మళ్ళీ వచ్చి ఇలాంటి వాడి దగ్గరికి వెళ్ళినట్టు అసలు ఈ స్వరం ఎక్కడ వచ్చిందని ఆమె ఇటు అటు తిరుగుతుంది. స్వరం వినబడుతుంది కానీ మనిషి కనబడట్లే. ఆ రిసెప్షన్లో మళ్ళీ అదే ప్లేస్లోకి వెళ్ళిపించింది. మళ్ళీ ఒక స్వరం వినబడుతుంది, అమ్మా ఎదుర్కొన్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్పు, ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు, ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు, మోకరించి ప్రార్థన చేస్తావా అని ఆ మాట చెప్పు అంటే రెండోసారి కూడా వెళ్ళాడు, గట్టిగా గదిమాడు. మళ్ళీ వచ్చింది దానికి. మూడోసారి కూడా ఆ పాపకి ఆ స్వరం వినబడుతుంది, అమ్మా వెళ్ళి చెప్పు, ఆయన స్వస్థత నొందుతాడు, మోకరించి ప్రార్థన చేయమని. ఇలా చెప్తుంటే ఈ స్వరం ఈమె మూడోసారి కాస్త సంశయించి వెళ్ళడానికి కాస్త ఆగి ఎలనా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ మెల్లమెల్లగా అడిగేస్తూ లోపలికి వెళ్ళండి. ఆయన ఆయన గద్దించేలాగే ఈ పాప, నాకు ఏమైనా పని లేదనుకుంటున్నావా, నాకు పని పాట లేదనుకుంటున్నావా, నీతో తిట్లు తినడానికి వస్తున్నానా రూమ్లోకి, నువ్వు గదిమితే నేను బయటికి వెళ్ళిపోవడానికి నేను వస్తున్నానా అని ఆయన మాటని తిరస్కరించి కాస్త గట్టిగా ఈ పిల్ల కూడా గట్టిగా గదిమింది. ఆయన ఏమిట్రా తెలియనమ్మా నా మీద గదిమేస్తుంది, ఏమిటి విషయం చెప్పు అన్నాడట ఆయన. అనగానే నువ్వు స్వస్థత పొందాలనుకుంటే ఉన్న చోటనే మోకరించి ప్రార్థన చేయి, ఉన్న చోటనే మోకరించి ప్రార్థన చేయి. నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొందాలనుకుంటే, నీ గత జీవితాన్ని విడిచిపెట్టి విడుదల పొందాలనుకుంటే, నీకు కలిగినటువంటి ఈ బాధ నుండి విడుదల పొందాలనుకుంటే, నీకు కలిగినటువంటి ఈ శ్రమ నుండి విడుదల పొందాలనుకుంటే ఉన్న చోటనే మోకరించి ప్రార్థన చేయి. నా ప్రభు చెప్తున్నాడు, నిన్ను స్వస్థపరుస్తాడట ఆయన, నిన్ను బలపరుస్తాడంట ఆయన, నమ్మితే ప్రార్థన చేయి అని ఆ బిడ్డ ఆ మాట చెప్పి బయటకు వచ్చింది. ఆయన అక్కడ మోకరించి, ఏ దేవుడివో చెప్పేవట నువ్వు, స్వస్థపరుస్తావని నన్ను, నా జీవితాన్ని నీకు సమర్పిస్తాను, దేవా నన్ను స్వస్థపరచు అని అంటే ప్రభు ఆ దినాన్ని ఆయన్ని దర్శించాడు. దర్శించి స్వస్థపరిచాడు. డాక్టర్ గారు వచ్చారట, ఏమిటయ్యా, ఏమిటి సంతోషంగా గెంతులేస్తున్నావు, నీ పని అయిపోయిందంటే ఎవరైనా ఏం చేస్తారండి, దిగులు పడతారు, ఏడుస్తారు, మొఖం చిన్నబుచ్చుకుంటారు, కలవర పడతారు, అలాంటి నీవు గెంతులేస్తున్నావేటి అంటే ఒకసారి డాక్టర్ గారు స్కాన్ చేస్తారేటి, నేను మళ్ళీ స్కాన్ చేసుకుంటానండి అని ఆ వ్యక్తి చెప్పాడట. డాక్టర్ గారు మళ్ళీ స్కానింగ్కి మళ్ళీ ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చాడట. పట్టుకుని వెళ్ళి స్కాన్ చేసుకుని రిపోర్ట్లు తీసుకొచ్చి డాక్టర్ గారు చేతిలో పెట్టాడట. ఆ రిపోర్ట్లు తీసుకుంటా వణికేస్తున్నాడు డాక్టర్. ఏం డాక్టర్ గారు, ఆ రిపోర్ట్లు చూసి వణుకోవాల్సింది నేను, మీరు వణికేస్తున్నారేటి, నీ పాత రిపోర్ట్లు అయ్యా, ఆ రిపోర్ట్లు చూస్తే అన్నీ ఫెయిల్, లంగ్స్ ఫెయిల్, ఇక మొత్తం చివరి స్టేజ్. ఇది చూస్తేనేమో అన్నీ బాగానే ఉన్నాయి నార్మల్ రిపోర్ట్లు, ఏమైందయ్యా అని డాక్టర్ గారు అంటే ఒక చిన్న పాప వచ్చి
మోకరించి ప్రార్థన చేస్తే స్వస్థతను ఉంటామన్నది. అలాగే మోకరించి ప్రార్థన చేశాను. యేసు ప్రభు నన్ను దర్శించాడు, నా జీవితాన్ని తిరిగి నిర్మిస్తానన్నాడు, నా అవయవాలను బాగు చేస్తానన్నాడు, నన్ను బలపరుస్తానన్నాడు. అది విశ్వసించి మోకరించి ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. ఆయన నన్ను స్వస్థపరిచాడు. ఇక శేష జీవితం అంటూ ఉంటే దేవుని కొరకే అని సౌత్ కొరియాలో ప్రపంచంలోని అతి పెద్ద మందిరాన్ని కట్టిన పాల్ యాంగిచో గారు, ఆయన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాల్ యాంగిచో గారు ప్రపంచంలోనే అతి పెద్ద మందిరం ఎవరి చేత కట్టబడిందండి? ఒక బలహీన